ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది? ట్రిబ్యునల్ ముందర అసలు కేసే తెగకుండా ఆల్రెడీ నువ్వు సంతకాలు పెట్టి ఇచ్చేసినావు, దాని ప్రకారం కేఆర్ఎంబి అమలు చేస్తుంది. వాడు అని కొత్త పంచాయతీ అక్కర్లేదుగా, వాడికి ఎంత కావాలనో అడిగిన దానికంటే ఎక్కువ వచ్చేసింది. ఇంకా వాళ్ళకి ఇష్యూయే లేదు. కానీ చంద్రశేఖరరావు ఏం వాదించాల్సిన అవసరం ఉండే? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు జరగాలి. పరివాహక ప్రాంతం తెలంగాణకి 71% ఉంది, ఆంధ్రప్రదేశ్కి 29% ఉంది. కాబట్టి 555 టీఎంసీలు మాకు ఇవ్వాలి, మిగిలినవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు ఈ వాదన వినిపించాల్సింది. రెండో పాయింట్ ఏంది? బేసిన్ లోపలనే నీళ్లు వాడాలి, బేసిన్ బయటకు తరలించడానికి వీల్లేదు. ఇది రెండో విధానం. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా బేసిన్లో వాడట్లేదు కృష్ణా నది జలాలను, పెన్నా బేసిన్కి తీసుకెళ్తున్నారు. ఈరోజు పోతిరెడ్డిపాడు ద్వారా వీటన్నిటిని తీసుకెళ్లి పెన్నా బేసిన్కు తరలిస్తారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో బేసిన్ బయటకు తీసుకెళ్లడానికి మేము ఒప్పుకోము. కృష్ణా బేసిన్ అవసరాలు తీరిన తర్వాతనే అంతర్జాతీయ జల విధానం ఉన్నది. కాబట్టి కృష్ణా బేసిన్ అవసరాలు తీరితేనే పెన్నా బేసిన్కి తీసుకెళ్లాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పెన్నా బేసిన్కు తరలించకపోతుందో ఆ పెన్నా బేసిన్ తరలింపును పూర్తిగా తక్షణమే ఆపండి అని ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్లో ఉమాభారతి దగ్గర జరిగిన మీటింగ్లో చంద్రశేఖరరావు గారు వాదించాల్సిన అవసరం ఉండే. అది వాదించలేదు. ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 ప్రాతిపదికలు ఈరోజు మనం వాదన ఏదైతే వినిపిస్తున్నాం వివరాలు మీకు చెప్పాడు. ఏ ఒక్క అంశం కూడా ఆ రోజు చేయలే. పోనీ ఫస్ట్ ఇయర్ మిస్ అయింది, తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా దాని మీద తిరిగి వాదన వినిపించలేదు. సో ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణానది జలాలను పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించడానికి కారణం చంద్రశేఖరరావు గారు తీసుకున్న 2014 నుంచి 2023 వరకు జరిగిన నిర్ణయాలు. రెండవది, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎందుకు వివాదాస్పదమైంది? జూరాల నుంచి నువ్వు శ్రీశైలం తరలించడంతో ఆంధ్రప్రదేశ్ కేసు వేయడానికి అవకాశం వచ్చింది. నువ్వు ఆ ప్రాజెక్టును 2022 వరకు డిపిఆర్ఏ తయారు చేయలే. ఎందుకు చేయలే? డిపిఆర్ తయారు చేస్తే పబ్లిక్ డాక్యుమెంట్ అవుద్ది. పబ్లిక్ డాక్యుమెంట్ అవుతే 32,200 కోట్ల నుంచి 75,000-80,000 కోట్లకి ఎప్పుడైతే అంచనాలు పెరిగినాయో అది ప్రజలందరికీ తెలిస్తే, కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద మొత్తం చర్చ జరిగితే, చంద్రశేఖరరావు లిఫ్టుల పంపుల కంపెనీ యజమాని ఏం దొంగతనం దోపిడీ చేస్తుండ్రో ఆ దోపిడీ బయటకు వస్తుందని చెప్పి 7 ఏళ్ళు ఆయన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలే. 20,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే వరకు చేయలేదు. 2019లో పబ్లిక్ హియరింగ్ పిలిచిండు, పబ్లిక్ హియరింగ్ చేయలే. 2020లో పబ్లిక్ హియరింగ్ పిలిచిండు, పబ్లిక్ హియరింగ్ చేయలే. ఈ లోపల ఎవడో ప్రబుద్ధుడు పోయి నేషనల్ గ్రాండ్ ట్రిబ్యునల్ పోయి పిటిషన్ వేసాడు. అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదు. ఇగో ఇవన్నీ నిర్మిస్తున్నారని చేస్తున్న పనులు, వీడియోలు, ఫోటోలు అని తీసుకెళ్ళి ఓ ప్రబుద్ధుడు తీసుకొని పోయి ఎన్జిటీలో కేసు వేసాడు. ఎన్జిటీ కాస్త మొత్తం ప్రాజెక్టు మీద స్టే ఇచ్చింది. అసలు నువ్వు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ఎట్లా కట్టో కట్టడానికి వీలేదు, మొత్తం షట్ డౌన్ చేయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అని చెప్పి ఎన్జిటీ స్టిచింగ్ ఆర్డర్స్ పాస్ చేసింది. అంతేనా విజయభాస్కర్? ఇజ్ ఇట్? సో అట్లయిన తర్వాత చంద్రశేఖరరావు ఏం చేసిండు? పంపులు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలి కదా, ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టులో ఏం చెప్పిండు? ఇది మొత్తం సాగునీటి పారుదల ప్రాజెక్టు కాదు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు. మేము 7.15 టీఎంసీలు తాగునీళ్ళ కోసమే ఈ ప్రాజెక్టును కట్టుకుంటున్నాము అని అఫిడవిట్ వేసి సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ తీసుకొని సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే, ప్రపంచ జల విధానంలో తాగునీళ్లకు మొదటి ప్రాధాన్యత, సాగునీరుకు 2వ ప్రాధాన్యత, విద్యుత్ ఉత్పత్తికి 3వ ప్రాధాన్యత, ఇండస్ట్రియలైజేషన్కు 4వ ప్రాధాన్యత, పరిశ్రమలకు వాడుకోవడానికి. తాగునీళ్ళ సమస్య వచ్చినప్పుడు ఏ నిబంధన లేదు, మీరు తాగునీళ్ళ కోసం ప్రాజెక్టు కట్టుకోవచ్చు అని 2023లో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు, చంద్రశేఖరరావు గారు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సుప్రీంకోర్టు ముందర ఇచ్చిన అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్. ఇది మనం ఏం చెప్పట్లేదు, రేపు అసెంబ్లీలో ఆ రికార్డ్ అంతా తీసి చూపిస్తా. ఏమన్నాడంటే, అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు, ఇది తాగునీటి ప్రాజెక్టు, మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది, తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము, దానికి 7.15 టీఎంసీ నీళ్లు సరిపోతాయి, దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు
హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికే వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. దాంతో పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది. ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి తెచ్చిండు ఆయన? ఇందులో ఒక లాజిక్ ఉంది. పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి, దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా. పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే. స్థూలంగా చంద్రశేఖరరావు 27,000 కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ తీస్తే పంపులు లిఫ్టులకే పేమెంట్లు ఉంటాయి. ఆ సుప్రీంకోర్టు పర్మిషన్ కూడా డ్రింకింగ్ వాటర్ అని ఎందుకు తెచ్చినట్ట, పంపులు లిఫ్టులోని పైసలు ఇస్తే నేను కమిషన్ వస్తుంది కాబట్టి కంప్లీట్గా పంపులు లిఫ్టుల కంపెనీ కోసమే ఈరోజు పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలం తరలించి శ్రీశైలంలో తాగునీటి ప్రాజెక్టు కానీ ఇంటరిమ్ ఆర్డర్ తీసుకొచ్చింది. మేము వచ్చి చూస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోతే వాడేమంటాడు, ఆల్రెడీ ట్రిబ్యునల్ ముందల ఈ వాదన ఉంది, దీని కింద ఈ వాదన ఉంది, మీకు ఏ అనుమతి ఇవ్వడానికి లేదు. ఆల్రెడీ మీ లీడరు పోయిన గవర్నమెంట్ మాకు అఫిడవిట్ ఇచ్చింది, 90 టీఎంసీలో నీకు సోర్సు కొత్తదని ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిటిషన్ వేసారో దానికి ఏం చెప్పిండంటే, మా దగ్గర మైనర్ ఇరిగేషన్ చెరువులు కుంటలలో మేము నీళ్లు వాడుకుంటున్నాం, అందులో సేవింగ్స్ ఒక 45 టీఎంసీలు మేము చెరువులు కుంటలు వాడుకోకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం. ఇప్పుడు గోదావరిలో పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మేము కృష్ణా డెల్టా ఆయకట్టుకు 80 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నారు. అట్లా బేసిన్ మారినప్పుడు ఆ నీటిల పై రాష్ట్రాలకు కేటాయించాలి. మాకు ఒక 45 టీఎంసీల నీళ్ళు వస్తే మిగతా కర్ణాటక మహారాష్ట్రకు పోతే ఆ 45 గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలించిన దాంట్లో మాకు వాటా వస్తుందని ఒక వాదన. రెండోది మా మైనర్ ఇరిగేషన్ ఏదైతే మా చెరువులు కుంటలు ఉన్నాయో మేము సేవింగ్స్ చూపించుకున్నాం, ఇది ఒక 45 టీఎంసీ, మొత్తం కలిపి 90 టీఎంసీలకు మాకు అనుమతి అని మళ్ళా ఈ ప్రభుత్వుడే పోయి మళ్ళా పిటిషన్ వేసిండు. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే, ఈ నీళ్లు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినోడు డిసైడ్ చేయడు, నీటి కేటాయింపులు చేయాల్సినోడు బచావత్ ట్రిబ్యునల్లో డిసైడ్ అయితే తప్ప ఈ 45 టీఎంసీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్లో వాడుకుంటే వస్తాయని నువ్వు అంటున్నావు, అది సెటిల్ అయ్యే వరకు ఆ 45 మీద నేను ఏం అనుమతి ఇవ్వలేను అని అది తేల్చేసింది. రెండో 45కి ఏమన్నాడు, ఓకే నువ్వు మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటా మిగిలిచ్చి వాడుతున్నా అంటున్నావు కదా, 30 సంవత్సరాలు నువ్వు ప్రతి చెరువుది కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని చెరువుల లెక్కలు తీసి ప్రతి చెరువుకు కుంటకు నువ్వు ఏడేడ మిగిలిచ్చినావు, 30 సంవత్సరాల డేటా తీసుకొచ్చి నాకు ఇస్తే ఆ 45 టీఎంసీల సంగతి తెలుస్తాను మనకు లెటర్ రాసింది. అంతేనా విజయభాస్కర్? రాస్తే వీడి దగ్గర ఏంది, తాడు లేదు పొంగరం లేదు. ఈ లోపల మిగిలిచ్చినావు అంటే ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే, కమిషన్ కాకతీయ పెద్దలు నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కేసీఆర్ గారు కమిషన్ కాకతీయ తెచ్చిండని, దాంతో మొత్తం నీళ్ళంతా ఊర్లలో ఊరిపోయినాయి వాడుకుంటున్నాం అన్నారు కదా. వీళ్ళు దొంగ లెక్కలన్నీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆ డేటా డౌన్లోడ్ తీసుకొని పోయి, సార్ చెరువులు కుంటలు పాత వినియోగానికి తగ్గలేదు, పెరిగింది, పెరగడానికి కారణం ఏంటంటే కమిషన్ కాకతీయాలో ఈ చెరువులు కుంటలు అంతా పునరుద్ధరించారు, మైనర్ ఇరిగేషన్ల గతంలో వాడుకునే దానికంటే 2 వాడుకుంటారు, సేవింగ్సే లేదు, ఈ 45 కూడా నువ్వు అనుమతి ఇవ్వడానికి దీన్ని కూడా తీసి బయట పడేది, మొత్తం కొత్త ప్రాజెక్టు, దీన్ని మొత్తం తాళమేనని ఆంధ్రప్రదేశ్ మన మీదకి లగెత్తుకొచ్చింది.